కాళ్లపుండు నివారణకు సరికొత్త వాస్కులర్ చికిత్సలు అందుబాటులోకి యశోద హాస్పిటల్ డాక్టర్ వాస్కులర్ సర్జన్ వినయ్ కుమార్. సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కు చెందిన ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ వినయ్ కుమార్ కాళ్లపుండ్లు, వరికోస్ వెయిన్స్ సమస్యలకు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్యం గురించి కీలక విషయాలు వెల్లడించారు. సాధారణంగా మధుమేహం, షుగర్ వ్యాధి కారణంగా నరాలు దెబ్బతినడం, అలాగే తొడ మరియు మోకాలు కింది భాగంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల కాళ్లకు దీర్ఘకాలిక పుండ్లు ఏర్పడతాయని ఆయన తెలిపారు. ఈ సమస్య నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి విషమించి చివరకు కాలు తీయాల్సిన ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో రక్త సరఫరాను విజయవంతంగా పునరుద్ధరించవచ్చని ఆయన వివరించారు. కాబట్టి రోగులు ఎలాంటి ఆందోళన చెందకుండా కాలు తీసేసే పరిస్థితి రాకముందే వాస్కులర్ సర్జన్ను సంప్రదించాలని సూచించారు. పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ కాళ్ల రక్తనాళంలో ఏర్పడిన అడ్డుకలను గుర్తించి ఈ ప్రత్యేక ప్రక్రియ ద్వారా రక్త సరఫరాను మళ్లీ పునరుద్ధరిస్తారు. ఆపరేషన్ అవసరం లేకుండానే పెద్ద ఆపరేషన్లతో పని లేకుండా కేవలం అధునాతన ప్రత్యేక చికిత్స పద్ధతుల ద్వారానే దీనిని శాశ్వత పరిష్కారం చూపవచ్చని తెలిపారు. ఈ చికిత్స అందించడం వల్ల రక్త ప్రసరణ మెరుగై కాళ్లపై ఉన్న ప్రతి పుండు చాలా త్వరగా మానిపోతుంది. పెద్ద ఆపరేషన్ అవసరం లేకుండానే సరైన చికిత్స పద్ధతుల ద్వారా ప్రతి పుండు త్వరగా మానిపోయేలా చేయవచ్చని డాక్టర్ వినయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యశోద మార్కెటింగ్ మేనేజర్ సుదర్శన్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి. ఇవాళ ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ముఖ్యంగా మనకు ఈ జనాలలో కాళ్ళకి పుండ్లు పడుతూ ఉంటాయి. సో పుండ్లు అనేది రకరకాలుగా ఉంటాయి. అది ఎందుకు పడుతుంది అనేది కారణం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, పుండ్లు చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి మానకుండా, తగ్గకుండా ఉంటాయి. అవి ఎందుకు అనేది మనం కారణం కనుక్కొని దాని సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తే అది తొందరగా మానే అవకాశాలు ఉంటాయి. లేదు అని అంటే చాలా మటుకు ఈ పుండ్లు ఎక్కువగా పాకి కాలు తీసేసే పరిస్థితికి వస్తుంది అనమాట. సో మనం అది అవాయిడ్ చేయడానికి, ఇప్పుడు చాలా మందికి కాలు తీయడం అనేది చాలా జీవనోపాధి నుంచి బయటపడడం అనమాట. సో అది అవాయిడ్ చేయడానికి, అది ప్రివెంట్ చేయడానికి మనము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు ఒక అవగాహన తీసుకురావడానికి పెడుతున్నాం. సో ఇప్పుడు జనరల్గా కాళ్ళకు పుండ్లు చాలా రకాలుగా ఉంటాయని చెప్పాను కదా. అందులో మొదటిది ఏంటి అని అంటే, ఎక్కువ కాలంగా షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ వ్యాధి పెరగడం వల్ల కింద కాళ్ళ స్పర్శకు సంబంధించిన నరాలు దెబ్బతింటా ఉంటాయి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, అదే షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్త సరఫరా కూడా తగ్గిపోతూ ఉంటుంది కాళ్ళకి. ఒకటి. మూడోది ఏంటి అంటే, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి ఆ బోన్కి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ బోన్ తినేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది షుగర్కి సంబంధించిన కారణాలు పుండు మానకపోవడానికి. రెండోది ఏంటి అని అంటే, మనకు వీనస్ ఇన్సఫిషియన్సీ లేదా వారికోస్ వెయిన్స్ అంటాం. ఈ కాళ్ళ నరాలు ఉబ్బి అవి ఎక్కువ కాలంగా కిందనే ఉండి వీనస్ ప్రెషర్ పెరిగి ఆ చుట్టుపక్కల ఉన్న చర్మాన్ని డ్యామేజ్ చేసి పుండు పడేలాగా చేస్తూ ఉంటాయి. సో దానికి కూడా మళ్ళీ మన దగ్గర ఏంటి అంటే, సరైన పద్ధతిలో అది ఏందనే కారణం మనం కనుక్కొని ఆ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ ఇస్తే ఆ పుండు తొందరగా మారే అవకాశాలు ఉంటాయి. మూడోది ఏంటి అని అంటే, ఆర్టీరియల్ అల్సర్స్ అంటాం. అంటే రక్త సరఫరా ఐదర్ ఇది తొడ భాగంలో కానీ, మోకాల్ దగ్గర కానీ, మోకాల్ కింది భాగంలో కానీ రక్త సరఫరా బ్లాక్ అయిపోతే, అంటే పాదానికి రక్త సరఫరా సరిగా అందకపోతే, అప్పుడు ఆ కాలికి ఏదైనా పుండు కానీ గాయం కానీ అయి ఉంటే అది రక్త సరఫరా సరిపోక అది మానదు. విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది అనమాట ఇటువంటి పుండ్లలో. సో వీటికి మనము ఈ పెరిఫెరల్ యాంజియోగ్రామ్ అని అది చేసుకొని, రక్త సరఫరా ఎక్కడ బ్లాక్ ఉందో చూసుకొని మనం పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేసుకొని, అంటే ఒక బెలూన్ ద్వారా బ్లాక్ ఓపెన్ చేసుకొని రక్త సరఫరా కిందికి పాదానికి పెంచుకొని ఆపై పుండు తొందరగా మారే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనం చేయము దేనికి అని అంటే, ఆ పుండు పాకకుండా, వేరే వేళ్లకు కానీ లేదా పైకి పాకకుండా, కాలు తీసేసే పరిస్థితి రాకుండా మనకు ప్రజలకు తొందరగా గమనించుకొని మా వాస్కులర్ సర్జన్ దగ్గరకు వస్తే ఏ పుండు ఏ రకం అని కరెక్ట్గా మనం గుర్తించి పర్టికులర్ టెస్ట్లు అవన్నీ ఉంటాయి, అవి చేసుకొని ఆ పుండ్లు అది గమనించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం సజెస్ట్ చేస్తాం. అన్ని పుండ్లకి ఆపరేషనే కాదు, చాలా పుండ్లు
మటుకు అది నార్మల్ డ్రెస్సింగ్స్ ద్వారానో ఇంజెక్షన్స్ ద్వారానో టాబ్లెట్స్ ద్వారానో మానే అవకాశాలు ఉంటాయి. కానీ కొద్ది మాటకు పుండ్లకు మాత్రమే ఆపరేషన్ అవసరం పడుతుంది. అటువంటి వాటికి ఆపరేషన్ చేసుకొని మనం తొందరగా పుండ్లు మానే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రావడం ఈ ప్రెస్ మీట్ కి పెట్టడానికి కారణం ఏంటి అని అంటే ప్రజలకు అవగాహన ఈ పుండ్ల గురించి, ప్రతి పుండు తొందరగా మానుతుంది అది అనే అపోహలో ఉండకుండా మనం ఒక వాస్కులర్ సర్జన్ ని కలిస్తే ఆ పుండు ఏ రకం అనేది మనకు తెలుస్తుంది. ఆపై మనం ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే తొందరగా మారే అవకాశాలు ఉంటాయి.